Hello everyone, I am Divya, your maths facilitator. సో ఎప్పుడెప్పుడనే ఎదురు చూస్తున్న SA2 రివిజన్ ప్లాన్ వచ్చేసింది. సో మనందరికీ ఆల్రెడీ తెలుసు ఎగ్జామ్స్ మేలో ఉన్నాయని. సో ఎగ్జామ్స్ టైం టేబుల్ నేను మీకు ఆల్రెడీ టెలిగ్రామ్లో షేర్ చేశాను. అండ్ ఆల్సో APTS 2 ఎగ్జామ్స్ కూడా మేలోనే ఉన్నాయి. సో నేను మీకు అక్కడ ఎగ్జాక్ట్ టైం టేబుల్ అండ్ వీడియో కూడా చేశాను. సో టైం టేబుల్ ఏంటి, ప్రిపరేషన్ ఎలా ఉండాలి అని. ఓకే, సో డూ చెక్ దాట్ యాజ్ వెల్. అండ్ ఇవాళ మనం డిస్కస్ చేయబోతుంది SA2 రివిజన్ ప్లాన్ ఎలా ఉండాలి, ఇప్పుడు మన ఫైనల్ ఎగ్జామ్ ప్లాన్ ఎలా ఉండాలి, బోర్డ్ ఎగ్జామ్. అండ్ ఆ ప్లాన్ ఎలా ఉండాలి అంటే 10 పాయింట్స్ స్కోర్ చేసేయగలిగేలా ఉండే ప్లాన్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో దానికి మీకు మన ఛానల్లోంచి 100% కంటెంట్ వస్తుంది. మీరు 10 GPA స్కోర్ చేయడానికి కావాల్సిన కంటెంట్ మొత్తం ఛానల్లో మీకు అవైలబుల్ ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కంప్లీట్గా ఫాలో అవ్వాలి. ఓకే, సో లెట్స్ బిగిన్. సో ఫస్ట్లీ 18th and 19th యాజ్ నేను నిన్న మీకు ప్రామిస్ చేసినట్టు 18th అంటే ఫ్రైడే నుంచి మన క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, సో ఫ్రైడే నుంచి నేను మీకు క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. సిన్స్ ఆల్రెడీ ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు, మనం టాంజెంట్స్ అండ్ సీకెన్స్ టు ఏ సర్కిల్ చాప్టర్ ఆల్రెడీ ఛానల్లో ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి ఎక్సైజ్ 9.2లో ఉన్నాం కాబట్టి నేను అది కంప్లీట్ చేసేస్తాను. కంప్లీట్ చేసి అదే చాప్టర్ నుంచి రివిజన్ క్వశ్చన్స్ తీసుకుందాం. ఓకే, సో దట్ మీకు ఫ్లో ఉంటుంది, రైట్. సో మనం ఇప్పుడు ఆల్రెడీ ఎక్సైజెస్ చేస్తున్నాం, ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. అవి కంప్లీట్ చేసి వెంటనే ఫ్రైడే అండ్ సాటర్డే వీఆర్ గోయింగ్ టు డూ టాంజెంట్స్ అండ్ సీకెన్స్ టు ఏ సర్కిల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని నేను మాట్లాడుతున్నప్పుడు మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో అభ్యాస దీపిక అని తెలంగాణ గవర్నమెంట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొన్ని రిలీజ్ చేసింది. సో అవి చాలా ఇంపార్టెంట్. సో ఆ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవి డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఏపీ గవర్నమెంట్ నుంచి వచ్చిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో TS, AP అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, లాస్ట్ ఇయర్ అంతకుముందు 5 years నుంచి ఏ క్వశ్చన్స్ అయితే రిపీట్ అవుతున్నాయో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మీరు సింగిల్ టెక్స్ట్ బుక్ చదివితే అందులోంచి ఎగ్జాక్ట్ డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు, రాకపోవచ్చు. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేయడం వల్ల మీకు ఏమవుతుంది అంటే ఎవ్రీ మోడల్ క్వశ్చన్ ఐడియా మీకు ఉంటుంది. ఓకే, సో నేను 1-2 డిస్కస్ చేసి వదిలేను కాబట్టి అన్నీ డిస్కస్ చేస్తాం. సో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి, అది ఎలా చేయాలి, సో ఆ మోడల్ క్వశ్చన్ వస్తున్నప్పుడు నా అప్రోచ్ ఎలా ఉండాలి అనే ఐడియా మీకు డెఫినెట్గా వస్తుంది. అండ్ మీరు 100% కాన్ఫిడెంట్ అవుతారు, 100% పర్ఫెక్ట్ అవుతారు. ఓకే, సో దట్ ఈస్ ద అజెండా. సో నెక్స్ట్ ఏం చేయబోతున్నామంటే 20th రోజు సండే మీకు హాలిడే వస్తుంది. అండ్ ఆ హాలిడే రోజు నేను మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తాను. ప్రాక్టీస్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ టాంజెంట్స్ అండ్ సీకెన్స్ టు ఏ సర్కిల్. ఏదైతే చాప్టర్ నేను మీకు నేర్పించానో అదే చాప్టర్ మీద మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ వస్తాయి. ఇవి ఎక్కడ వస్తాయి ప్రాక్టీస్ క్వశ్చన్స్? మనకి మ్యాథ్స్ ఫెసిలిటేటర్ వెబ్సైట్ ఉంది. సో ఆ వెబ్సైట్లో వస్తాయి. వెబ్సైట్ లింక్ ఇక్కడ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. అండ్ ఎవ్రీ క్లాస్లో చెప్తాను, మీకు టెన్షన్ పడకండి. అండ్ 21st రోజు టెస్ట్ ఉంటుంది. ఓకే, సో మండే రోజు టెస్ట్ ఉంటుంది. టెస్ట్ దేని మీద ఉంటుంది? టాంజెంట్స్ అండ్ సీకెన్స్ మీద టెస్ట్ ఉంటుంది. సో ఈ టెస్ట్లో ఏంటి అంటే మీకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే డెఫినెట్గా వస్తాయి అని అనిపిస్తుందో ఆ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టెస్ట్ పెడతాను. సో దాట్ మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోవచ్చు, నాకు కూడా అర్థమవుతుంది మీకు ఎంతవరకు మీరు సిరీస్ ఫాలో అవ్వగలుగుతున్నారు అని. ఓకే, సో మనం ఏదైతే ఆల్రెడీ నేర్చుకున్నామో అందులోంచి రావచ్చు క్వశ్చన్స్. అండ్ డిపెండింగ్ ఆన్ ద టాపిక్. ఓకే, అందులోంచి కూడా వస్తాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీకు షార్ట్గా ఇది బోర్డ్ ఎగ్జామ్లో వస్తుంది ఆ మోడల్ క్వశ్చన్ అనే క్వశ్చన్స్ మీకు టెస్ట్లో ఉంటాయి. సో ఈ టెస్ట్ మీరు అటెండ్ అవ్వాలి. అటెండ్ అయిన తర్వాత ఈ టెస్ట్కి సొల్యూషన్స్, ఒకవేళ మీకు టెస్ట్ చాలా టఫ్ అనిపించింది మేడం, మాకు దీనికి సొల్యూషన్స్ కావాలి అంటే నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను అక్కడ సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఏ టెస్ట్కి ఆ టెస్ట్ ఉంటుంది కాబట్టి నేను ఇన్ జనరల్ చెప్తున్నా. నెక్స్ట్ అండ్ ఈ టెస్ట్, సో ఇది యాక్చువల్లీ నా ప్లాన్ ఏంటంటే ఇది లైవ్ టెస్ట్ కండక్ట్ చేద్దామని నా ప్లాన్. సో దట్ లైవ్ టెస్ట్ కండక్ట్ చేస్తే ఏమవుతుందంటే మీకు కూడా సీరియస్నెస్ వస్తుంది, మీతోటి ఇంకా అంతమంది పిల్లలు చదువుతున్నారు అని ఒక కాన్సెప్ట్ వస్తుంది. మీరు ఒక్కలే చదవాలి అంటే మోటివేటెడ్ ఫీల్ అవ్వకపోయినా అంతమంది చదువుతున్నారు, రాస్తున్నారు, టెస్ట్ అటెండ్ అవుతున్నారు, కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తున్నారు అంటే మీరు కూడా మోటివేటెడ్ ఫీల్ అవుతారు కాబట్టి సో ఇది మ్యాక్సిమం లైవ్ టెస్ట్ తీసుకుందామని ప్లాన్లో ఉన్నాం. బట్ అలా తీసుకోవాలి అంటే అదే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ జాయిన్ అవుతుంటే అంతమంది స్టూడెంట్స్ కోసం అంటే మనం లైవ్ టెస్ట్ కండక్ట్ చేయడం వ్యాలిడ్గా ఉంటుంది, రైట్. సో ఈ లైవ్ టెస్ట్ అనేది నేను కొంచెం పెండింగ్లో పెడుతున్నా. సో దిస్ విల్ డిపెండ్ అపాన్ యువర్ రెస్పాన్స్. సో మీ రెస్పాన్స్ పర్ఫెక్ట్గా
బాగుంటే సో లైవ్ టెస్ట్కి వెళ్ళిపోతాం, సో దట్ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలి. సో ద ఓన్లీ అజెండా ఇస్ రెస్పాన్స్ బాగుండడం, అంటే ఎక్కువ మంది టెస్ట్లో పార్టిసిపేట్ చేస్తే సో వేరే స్టూడెంట్స్కి కూడా మోటివేటెడ్ ఫీల్ అవుతుంది, రైట్. సో లైవ్ టెస్ట్ అజెండా అది. సో లైవ్ టెస్ట్లో ఏంటి అంటే టెస్ట్ కండక్ట్ చేస్తున్నప్పుడే మీకు సొల్యూషన్ కూడా, సపోజ్ క్వశ్చన్ నెంబర్ 1 మీరు టెస్ట్ రాశారు, ఓకే, ఆ క్వశ్చన్ నెంబర్ 1కి సొల్యూషన్ ఇమీడియట్గా నేను లైవ్లో ఉంటాను కాబట్టి నేను డిస్కస్ చేసిస్తాను, ఓకే. సో ఇన్ డీటెయిల్ కాకపోయినా సో మీకు ఎక్కడైతే ప్రాబ్లం అనిపిస్తుందో అక్కడ డిస్కస్ చేసి మీరు కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో అలా ఉంటుంది లైవ్ టెస్ట్, రైట్. సో మనం చదివిన టాపిక్ మీదే ఉంటుంది. నెక్స్ట్ వీక్ వచ్చేసి 22nd, 23rd, 24th మెన్సురేషన్ చాప్టర్ టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ ప్లస్ కాన్సెప్ట్, ఓకే. సో స్క్రాచ్ నుంచి మొదలు పెడుతున్నాం, బేసిక్ లెవెల్ నుంచి కాన్సెప్ట్ చెప్తాను మీకు, అలాగే టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తాం. అందులోనే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అని మళ్ళీ చెప్తాను. సో ఇది ఎప్పుడు జరుగుతుంది? ఈ 3 days జరుగుతుంది. 24, 25 వచ్చేసి మళ్ళీ చెప్పాను కదా అభ్యాస దీపిక, లైక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఈ 2 days డిస్కస్ చేస్తాం, ఓకే. ఈ 2 days డిస్కస్ చేస్తాం. ఏ చాప్టర్ మీద? ఇదే చాప్టర్ మీద. సో మీరు మన ఛానల్ కరెక్ట్గా ఫాలో అయితే ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్లో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయగలిగేలా మీకు ప్రిపరేషన్ అనేది 100% నేను ఇస్తాను, ఆ గ్యారంటీ నాది. సో 10 points మ్యాథ్స్లో స్కోర్ చేయడం అయితే మీకు డెఫినెట్లీ 100% పాసిబులే, ఓకే. సో ఆ ట్రస్ట్ అయితే ఉంచి మీరు ఛానల్ని ఫాలో అవ్వచ్చు, ఓకే. సో లాస్ట్ టైం మన ప్రీవియస్ రికార్డ్స్ చూస్తే కూడా IIITలో కానీ పాలిసెట్లో కానీ చాలామందికి మన ఛానల్ ఫాలో అయిన వాళ్ళకి ర్యాంక్స్ వచ్చాయి. ఇంకా లాస్ట్ ఇయర్ అసలే స్కూల్ లేదు, అసలే స్కూల్ లేకపోయినా మనం మన ఛానల్లో ఆన్లైన్లో ఫస్ట్ ఇయర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అది ఆన్లైన్లో ర్యాంక్ తీసుకురాగలిగాము అంటే సో ఐఎమ్ సో కాన్ఫిడెంట్ దట్ ఈ ఇయర్ కూడా డెఫినెట్గా నేను చాలా ర్యాంక్స్ తీసుకురాగలుగుతా. సో ర్యాంక్స్ పక్కన పెట్టేస్తే యాజ్ ఆఫ్ నౌ 10th class బోర్డ్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడితే డెఫినెట్గా 10 points అనేది ఏ స్టేజ్ స్టూడెంట్కైనా, సపోజ్ ఇప్పుడు మీరు 0లో ఉన్నా కూడా ఒక స్టూడెంట్ ఇప్పుడు నేను నాకు 0 నాకేం రాదు అనే స్టూడెంట్కి కూడా నేను 10 points అష్యూర్ చేయగలుగుతాను ప్రొవైడెడ్, ఎందుకంటే మనకు చాలా టైం ఉంది, ఇప్పుడు 2 months ఉంది కాబట్టి ఈ అష్యూరెన్స్ నేను ఇవ్వగలుగుతాను. మీరు లాస్ట్ 1 monthలో జాయిన్ అయితే మాత్రం 9 points, ఓకే. సో అండ్ మళ్ళీ జాయిన్ అయితే అంటే ఇదేమి పెయిడ్ కోర్స్ కాదు, నేను ఇక్కడ ఏం డబ్బులు తీసుకోవట్లేదు, కంప్లీట్గా ఫ్రీగా ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ ఫ్రీగా, ఈచ్ అండ్ ఎవ్రీ టెస్ట్ ఫ్రీగా, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాక్టీస్ క్వశ్చన్ పేపర్ ఫ్రీగా, ఈచ్ అండ్ ఎవ్రీ సొల్యూషన్ ప్రతిదీ కూడా మీకు ఫ్రీగా జరుగుతుంది, ఓకే. సో ఇక్కడ కూడా డబ్బులు తీసుకోం. అండ్ నెక్స్ట్ సండే మళ్ళీ టెస్ట్ ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ సండే, సో మీకు ఇక్కడ ప్లాన్ ఎలా ఉంటుంది అంటే ఎవ్రీ సండే టెస్ట్ ఉంటుంది. ఇది ఇనీషియల్ స్టేజ్ కాబట్టి నేను చాప్టర్ని కొంచెం స్ట్రెచ్ చేసి పెట్టాను, సో దట్ ఒక స్లో లర్నర్కి కూడా అర్థం అవ్వాలి అన్నట్టు, ఓకే. అండ్ టెక్స్ట్ బుక్ కొంతమంది ఇప్పటికీ చేసి ఉండరు, సో టెక్స్ట్ బుక్ కూడా సాల్వ్ చేయాలి. సో అదే గుడ్ ప్రాసెస్ అంటే టెక్స్ట్ బుక్ కూడా సాల్వ్ చేయాలి. సో నేను మీకు ఇది పెట్టింది రీజన్ అది, ఓకే. కంప్లీట్ ప్లాన్ వినండి మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఏం చేస్తామంటే మళ్ళీ సండే రోజు టెస్ట్ కదా, అండ్ ఇది వీక్లీ నేను మీకు ఇచ్చిన వీక్లీ స్కెడ్యూల్. ఈ వీక్లీ స్కెడ్యూల్ అనేది ఫస్ట్ టైం కాబట్టి నేను మీకు ఇప్పుడు వీడియోలో చెప్తున్నా. ఎవ్రీ టైం వీడియో చేయను, ఎవ్రీ టైం మీకు కమ్యూనిటీ ఉంటుంది కదా ఛానల్ కమ్యూనిటీ, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఇందులో నేను మీకు వీక్లీ స్కెడ్యూల్ షేర్ చేస్తూ ఉంటాను. సో అప్కమింగ్ వీక్స్లో ఏంటంటే సిమిలర్ ట్రయాంగిల్స్ చేద్దాం, ప్రోగ్రెషన్స్ చేద్దాం. ఇక్కడ నేను మెన్సురేషన్ పెట్టడానికి రీజన్ ఏంటంటే టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ ఆల్రెడీ జామెట్రీ ప్రూవ్ దట్ క్వశ్చన్స్ వస్తాయి. సో మీకు కొంచెం గ్యాప్ రావాలి అంటే మెన్సురేషన్ ఈజీ చాప్టర్ లాగా అనిపిస్తుంది వన్స్ ఐ ఎక్స్ప్లెయిన్. సో కొంతమందికి టఫ్ ఉండొచ్చు, కొంతమందికి ఈజీ ఉండొచ్చు. సో టఫ్ ఉన్న వాళ్ళకు కూడా ఈజీగా కన్వర్ట్ చేద్దాం మన ఎక్స్ప్లెనేషన్తో. సో టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ జామెట్రీ ప్రూవ్ దట్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మెన్సురేషన్ కొంచెం ఈజీగా హ్యాపీ అనిపించే చాప్టర్ పెట్టి నెక్స్ట్ సిమిలర్ ట్రయాంగిల్స్ మళ్ళీ ప్రూవ్ దట్ క్వశ్చన్స్. సో కొంచెం గ్యాప్ ఇచ్చాను అనమాట. సో సిమిలర్ ట్రయాంగిల్స్ నెక్స్ట్ ప్రోగ్రెషన్స్ చేద్దాం. ఇది అప్కమింగ్ వీక్స్లో మన ఛానల్ స్కెడ్యూల్, ఓకే. సో ఇక్కడ మీరు అడగొచ్చు మ్యామ్ ఈ ఎవ్రీ వీక్ ఒకటే చాప్టర్ ఉంటుందా అంటే కాదు. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మన అజెండా ఏంటి అంటే మనం SA1 కంప్లీట్ చేసాం, అవునా. SA1 మనం కంప్లీట్ చేసేసాం. SA1లో ఏపీ వాళ్ళకైతే 7, TS వాళ్ళకి 7, AP వాళ్ళకి 8. సో ఇలా చాప్టర్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. సో ఆన్ యావరేజ్ మినిమం 6 chapters అయితే మనం ఆల్రెడీ చదివేసాం. ఎప్పటికీ SA1కి ఒకవేళ 1-2 chapters వదిలేసినా 6 అయితే మనం చదివాం కదా SA1కి. SA2కి ఫ్రెష్ చాప్టర్స్ ఉన్నాయి, అవునా. SA2కి ఏం చాప్టర్స్ ఉన్నాయి? ఫ్రెష్ చాప్టర్స్ ఉన్నాయి. సో 6 ఇక్కడ పోతే ఇక్కడ 8 chapters మిగిలాయి కదా, టోటల్ 14 chaptersలో. సో ఇప్పుడు నా ప్లాన్ ఏంటి అంటే SA1కి ఆల్రెడీ ఎంత లేదన్నా ఎలాంటి స్టూడెంట్ అయినా ఎంతో కొంత చదివే ఉంటారు, అవునా. ఎంతో కొంత చదివే ఉంటాం మనం SA1కి. సో ఇవి ఆల్రెడీ మీకు టచ్ ఉన్న చాప్టర్స్ ఇవి.
ఈ essay2 చాప్టర్స్ ఏంటి అంటే ఈ రిమైనింగ్ అంటే essay2లో ఇవి కూడా ఉంటాయి కానీ ఈ రిమైనింగ్ ఈ 8 ఇవి 6 పోగా మీకు ఏవైతే 8 మిగిలాయో అవి కంప్లీట్లీ న్యూ చాప్టర్స్ మీకు. సో ఆ న్యూ చాప్టర్స్లో ఉండే చాప్టర్స్ టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్, మెన్సురేషన్, సిమిలర్ ట్రయాంగిల్స్, ప్రోగ్రెషన్. సో ఇలా కొత్త చాప్టర్స్ essay2కి essay1కి రాయని చాప్టర్స్. సో ఆ చాప్టర్స్కి నేను టైం ఎక్కువ ఇచ్చాను. అండ్ ఈ చాప్టర్ ఎక్సర్సైజెస్ మన ఛానల్లో కూడా లేవు. సో ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు బెస్ట్, ప్రిపేర్ అవ్వని వాళ్ళకి ఛానల్లో కూడా ఏంటి అంటే టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ ప్లస్ ఇంపార్టెంట్ ఇయర్ క్వశ్చన్స్. సో మనం ఇక్కడితో వదిలేయట్లేదు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చేస్తాం. ఓకే, సో ఏంటి అంటే మీకు ఇక్కడ ఆల్రెడీ ఐడియా ఉంటుంది కాబట్టి ఈ చాప్టర్స్ కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఏవి ఈ 6-7 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాం. ఈ ఇనీషియల్ చాప్టర్స్లో కూడా నేను హార్డ్ చాప్టర్స్ పిక్ చేసుకున్నా. హార్డ్ చాప్టర్స్ అంటే ఈ ప్రూవ్ దాట్ క్వశ్చన్స్, ఇవి కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి. ఈ 4 చాప్టర్స్ ఇప్పుడు నేను ఫస్ట్ పెట్టిన చాప్టర్స్ ఏంటంటే మీరు ఇప్పుడు ఫ్రెష్గా ఉంటారు, మీకు అంత ప్రెషర్ ఉండదు, ఎగ్జామ్కి కొంచెం టైం ఉంది అని కొంచెం రిలాక్స్గా ఉంటారు. సో ఈ టైంలో ఇట్లాంటి డిఫికల్ట్ చాప్టర్స్ పెడితే మీకు బాగా అర్థమవుతుంది. ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు కూడా కొంచెం టైం ఎక్కువగా ఉంటుంది, మీరు కూడా వినడానికి మీకు టైం ఎక్కువగా ఉంటుంది, ప్రాక్టీస్ చేయడానికి టైం ఎక్కువగా ఉంటుంది. ఓకే, అండ్ వన్స్ హార్డ్ చాప్టర్స్ వచ్చేసాయన్న కాన్ఫిడెన్స్ మీకు ఉంటే ఆ నెక్స్ట్ మీ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది కదా. సో అందుకే ఇది ప్లాన్ అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ ఎందుకు పెట్టానో కూడా రీజన్ చాలా ఆలోచించి పెట్టాను. నేను ఎవ్రీ స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకొని చేసిన ప్లాన్ ఇది. సో ఊరికే చేసిన ప్లాన్ కాదు, ఏదో వేసామంటే డేట్స్ వేసామన్న ప్లాన్ కాదు. చాలా ఆలోచించి ఎవ్రీ స్టూడెంట్కి 100% యూజ్ ఎట్లా అవుతుంది, మీరు essay1కి essay2కి మీకు డిఫరెన్స్ ఎట్లా, మీకు ఉన్న టైంలో మీరు పర్ఫెక్ట్ యూటిలైజేషన్ ఎట్లా చేసుకోవాలి, చాలా ఆలోచించి చేసిన ప్లాన్ ఇది. ఓకే, సో ఫస్ట్ టైం కాబట్టి ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఆ తర్వాత నుంచి మీకు జస్ట్ వీక్లీ స్కెడ్యూల్ షేర్ అయిపోతుంది. ఓకే, ఇన్స్టాగ్రామ్లో కానీ టెలిగ్రామ్లో కానీ మన ఛానల్ కమ్యూనిటీలో కానీ షేర్ చేసేస్తాను. నెక్స్ట్ చూడండి, సో అర్థమైంది కదా. ఇప్పుడు ఫోకస్ మనం essay2 అంటే essay1కి చెయ్యని చాప్టర్స్ మీద ఎక్కువ పెడుతున్నాం. యాజ్ ఆఫ్ నౌ టఫ్ చాప్టర్స్ డీల్ చేసేస్తున్నాం. ఓకే, సో దట్ మీ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎవ్రీ వీక్ ఒక చాప్టర్ ఉంటుందా అంటే ఉండదు. ఓకే, ఇక్కడ ఇవి కొంచెం లెంతీ చాప్టర్స్, ఇంపార్టెంట్ చాప్టర్స్, కొత్త చాప్టర్స్ కాబట్టి మీకు కొంచెం ఎక్స్ట్రా టైం ఇచ్చాను నేను. ప్రొసీడింగ్ ఈ 3-4 చాప్టర్స్ అయిన తర్వాత మీకు వీక్లీ 2 చాప్టర్స్ కంప్లీట్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ చూస్తే మీకు వీక్లీ సింగిల్ చాప్టర్, ఇప్పుడు ఈ మెన్సురేషన్ చూస్తే ఈ వీక్ మొత్తానికి ఒకటే చాప్టర్ కంప్లీట్ అయింది. కానీ ఇన్ ఫ్యూచర్ ఓకే ఈ 3-4 చాప్టర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు వీక్లీ 2 చాప్టర్స్ కంప్లీట్ అవుతాయి. ఓకే, సో ఈ లెక్కన మనం వెళ్తే మీకు ఏప్రిల్ ఫస్ట్ వీక్ నేను వీక్లీ స్కెడ్యూల్ షేర్ చేస్తా, ఎలా అయినా మీకు ఒక రఫ్ ప్లాన్ చెప్తున్నా అంతే. అండ్ నెక్స్ట్ వీక్ స్కెడ్యూల్ ఇచ్చాను. సో ఏప్రిల్ ఫస్ట్ వీక్ కల్లా మనం కంప్లీట్గా అంటే నిజంగానే కంప్లీట్గా, ఊరికే ఏదో జస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏదో ఇగో ఇది 4 మార్క్స్ వస్తే చదువుకోండి అన్నట్టు కాదు. కంప్లీట్గా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మీకు బుర్రకు ఎక్కేలాగా. ఓకే, సో మనం అన్నీ కవర్ చేయబోతున్నాం. కానీ నేను దీనికి కొంచెం గ్రేస్ పీరియడ్ వేసుకుంటాను, ఎందుకంటే ఒకవేళ అన్ఫోర్చునేట్ సర్కమ్స్టాన్సెస్లో ఒకవేళ స్కెడ్యూల్ కొంచెం డిస్టర్బ్ అయినా కూడా ఏప్రిల్ సెకండ్ వీక్ కల్లా అయితే డెఫినెట్గా 100% ఆ గ్యారంటీ నేను ఇవ్వగలుగుతాను. కంప్లీట్ అయిపోతుంది మనకి విత్ టెక్స్ట్ బుక్, విత్ మీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అభ్యాస దీపిక, ఏపీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నిటితో సహా మీరు మ్యాథ్స్లో ఏ క్వశ్చన్ అయినా ఇట్లా చెప్పగలిగేలా కంప్లీట్ అవుతుంది. ఓకే, సో ఇది ఎప్పుడు ఏప్రిల్ సెకండ్ వీక్ నేను మీకు డేట్ ఇస్తున్నాను, బట్ ఫస్ట్ వీక్ కల్లే అవుతుంది, బట్ సెకండ్ వీక్ అనుకోండి. సో ఇప్పుడు ఏపీ స్టూడెంట్స్కి అయితే మే ఫస్ట్ వీక్లోనే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఏప్రిల్ సెకండ్ వీక్ నుంచి ఇక్కడ ఇంకొక 2 వీక్స్ ఉంటుంది, అంటే ఒక 15 డేస్ ఉంటుంది అని చెప్తున్నా. ఒక 15 డేస్ ఉంటుంది. సో ఈ 15 డేస్లో మీకు విగరస్గా రివిజన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే అండ్ టీఎస్ వాళ్ళకు కూడా ఇక్కడ ఏంటి అంటే మనం కొంచెం ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మీద పట్టు తెచ్చుకుంటూ వెళ్తున్నాం. సో వన్స్ మీరు ఇంత సూపర్బ్ రివిజన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి టెస్ట్లు వెళ్తాయి. ఓకే, సో టెస్ట్లు ఉంటాయి, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, షార్ట్ క్వశ్చన్స్, పక్కగా ఈ క్వశ్చన్ వస్తుంది ఈ చాప్టర్ నుంచి అని అట్లాంటి క్వశ్చన్స్ తీసుకొని మనం ఇక్కడ రివిజన్ చేద్దాం. ఇక్కడ కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది. లాస్ట్ 15 డేస్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది. ఎందుకు ఫాస్ట్గా వెళ్తుంది అంటే మనం ఆల్రెడీ 1.5 month ప్రిపరేషన్ చేసాం కాబట్టి. ఓకే, సో మీకు అంతా అర్థమైపోయి ఉంటుంది కాబట్టి ఆ క్వశ్చన్ ఏంటి అనేది కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తాం. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ రివైజ్ చేయడానికి ట్రై చేస్తాం, ఎందుకంటే ఊరికే నేర్చుకొని వదిలేసి ఇప్పుడు మనం టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ ఫిబ్రవరిలో నేర్చుకున్నాం, మేకి మర్చిపోతారు, ఏప్రిల్కి మర్చిపోతారు. సో ఈ లాస్ట్ 15 డేస్ మీకు సూపర్బ్ రివిజన్ ఇచ్చే బాధ్యత నాది.
ఓకే, ప్రొవైడెడ్ మనం ఇవన్నీ చేసి ఉండాలి ఆల్రెడీ. ఫస్ట్ ఊరికే లాస్ట్ 15 డేస్లో మొత్తం టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేసేస్తా, నాకు 10 పాయింట్స్ రావాలి అంటే కష్టం. ఇదంతా మనం కంప్లీట్ చేసేసి ఓకే. సో 2 months మీరు నాకు డెడికేట్ చేయాలి. ఓకే, అండ్ టీఎస్ వాళ్ళకి 1 month ఉంటుంది, 1 month ఉంటుంది, ఆల్మోస్ట్ 1 month ఉంటుంది. సో 1 month అని కాకుండా ఒక 20 days వేసుకుందామా, 20 days. సో ఆన్ అండ్ యావరేజ్ మీకు 15 days ఉంటుంది, మీకు 20 days ఉంటుంది. సో ఈ 15-20 daysలో మీకు రివిజన్ క్లాసెస్ సూపర్గా రన్ అవుతాయి. ఓకే, సో కానీ ఇదంతా చేయాలంటే నాకు మీ సైడ్ నుంచి కమిట్మెంట్ కావాలి. ఫిజిక్స్ కెమిస్ట్రీ గురించి కూడా చెప్తాను. బట్ కమిట్మెంట్ ఏంటి అంటే, సో 80% ఆఫ్ ద స్టూడెంట్స్ సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ క్లాసెస్ చూస్తున్నారు. చూడడం ప్రాబ్లం అని నేను చెప్పట్లేదు, మీరు చూడొచ్చు, మీరు సబ్స్క్రైబ్ చేయకుండా అయినా చూడొచ్చు, మీ ఇష్టం, అది నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. కానీ అట్లీస్ట్ ఈ లాస్ట్ 2 months ఏంటి అంటే క్లాసెస్ మీకు రెగ్యులర్గా వస్తాయి కాబట్టి, అండ్ ఏ క్లాస్ మిస్ అవ్వద్దు. కాబట్టి ఎందుకు మిస్ అవ్వద్దు అంటే 22nd రోజు నేను చెప్పిన క్లాసు 23rd రోజు కంటిన్యూషన్ ఉంటుంది, 23rd రోజు క్లాస్కి 24th రోజు కంటిన్యూషన్ ఉంటుంది. ఈ 3 రోజులు చెప్పిన క్లాస్ బేస్ మీదే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. ఈ రోజు డిస్కస్ చేసిన క్వశ్చన్స్ ఈ రోజు రావు అంటే మీరు ఒక క్లాస్ మిస్ అయినా మీకు చాలా నష్టం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్లాస్ అర్థం కాదు. సో మై సిన్సియర్ సజెషన్ ఇస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ మీకు ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది. నేను కమ్యూనిటీలో మీకు షేర్ చేసే స్కెడ్యూల్ కూడా మీకు ఇమీడియట్గా అప్డేట్ అవుతుంది. ఓకే, సో థింగ్స్ ఇమీడియట్గా అప్డేట్ అవ్వడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కంపల్సరీ. ఓకే, మీరు ఏ మొబైల్ నుంచి ఏ ల్యాప్టాప్ నుంచి ఎందులోంచి చూస్తున్నారో అందులో సబ్స్క్రైబ్ చేయడం కంపల్సరీ, సో దట్ మీకు నోటిఫికేషన్ రావాలి క్లాస్ది. ఇదే కాకుండా మీరు మీ ఫ్రెండ్స్కి ఎక్కువగా షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఏంటి అంటే, ఫస్ట్లీ ఇది ఫ్రీ, కంప్లీట్లీ ఫ్రీ. సో మీరు 0 నుంచి ఉన్నా మీకు 10 GPA రావడానికి నేను అష్యూరెన్స్ ఇవ్వగలుగుతాను. ఇది కంప్లీట్లీ ఫ్రీ. సో ఇక్కడ మీరు ₹1 కూడా కట్టట్లేదు. కానీ మీ సైడ్ నుంచి నాకేమి ఇవ్వాలి అంటే, మీరు షేర్ చేస్తే నాకు ఈ లైవ్ టెస్ట్ మీకు కండక్ట్ చేయడానికి చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఓకే, సో ఎక్కువ మంది ఉంటే నేను లైవ్ టెస్ట్ వెళ్ళడానికి నాకు యూస్ఫుల్ ఉంటుంది. మీకు కూడా ఎక్కువ మంది చదివితే మీతో పాటు ఆ ఫీలింగ్ డిఫరెంట్ ఉంటుంది, రైట్? అండ్ మాకు కూడా ఎక్కువ మంది పిల్లలకి యూజ్ అవుతుంది అన్న ఒక సాటిస్ఫాక్షన్తో మేము ఇంకా ఎక్కువ చేయడానికి ఉంటుంది. సో ఇది బేసిక్ ప్లాన్ అని కూడా చెప్పలేను, ద బెస్ట్ ప్లాన్. ఎందుకు అంటే ఇందులో నేను అన్నీ ఇంక్లూడ్ చేశాను ఆల్రెడీ. ఓకే, మీకు వీక్లీ స్కెడ్యూల్ వస్తుంటే ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇది జస్ట్ 1 week స్కెడ్యూల్ అండ్ ఓవరాల్ ప్లాన్ చెప్పాను మీకు, అంతే. మీకు ఎవ్రీ వీక్ మీలో ఇంప్రూవ్మెంట్ మీకే అర్థమవుతుంటుంది. అండ్ మీరు ఎక్కువ మందికి షేర్ చేస్తే మేము ఎక్కువ చేయడానికి ఉంటుంది. ఓకే, సో ఇదే ప్లాన్లో సపోజ్ ఒక 500 స్టూడెంట్స్ ఫాలో అవుతున్నారు అంటే, అరే ఇంతమంది ఫాలో అవుతున్నారు, ఇంతమందికి ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇవ్వాలి, ఇంకా ఎక్కువ ఏమైనా చేయాలి అన్న థాట్ మాకు వస్తుంది. సో డెఫినెట్గా ఎక్కువ మందికి షేర్ చేయండి, సో దట్ మేము ఇంకా ఒకవేళ ఇంకా మీ ఫీడ్బ్యాక్ బట్టి ఇందులో ఇంకా ఎన్హాన్స్మెంట్స్ చేసి ఇంకా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఓకే, సో డెఫినెట్లీ అందరికీ షేర్ చేయండి, ఈ వీడియోని కూడా అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మనం 80K+ ఉన్నాం, 100K కూడా అయిపోతుంది ఈజీగా. బట్ మీరు ఎంత సబ్స్క్రైబ్ చేస్తే మీకు అంత బెనిఫిట్ ఉంటుంది, సో దాట్ యూ క్యాన్ గెట్ ది అప్డేట్స్ ఇమీడియట్లీ అండ్ ఏ క్లాస్ మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వగలుగుతారు. బ్యాక్లాగ్ పెట్టుకోవద్దు, ఈ క్లాస్ ఈరోజు అటెండ్ అవుదాం, ఈ క్లాస్ ఈరోజు అటెండ్ అవుదామని అనుకోవద్దు, ఒకటే రోజు 2 క్లాసులు అటెండ్ అవుదామని అనుకోవద్దు. మీకు ఎంత ప్రశాంతంగా ఎంత అర్థం అవ్వగలుగుతుందో కాన్సెప్ట్ నేను అంతే చెప్తాను, సో దట్ మీరు కంఫర్టబుల్గా బ్రెయిన్ని స్ట్రెయిన్ చేయకుండా రిలాక్స్డ్గా మీరు ఆ ఫ్లోలో వెళ్ళిపోవాలి. ఎక్కడ కూడా స్ట్రెయిన్ అవ్వదు. స్ట్రెయిన్ అవుతే సబ్జెక్ట్ టఫ్ అనిపిస్తుంది. స్ట్రెయిన్ అవ్వకుండా హ్యాపీగా 100% కాన్ఫిడెన్స్తో మనం వెళ్ళాలి అంటే ఏ రోజు టాపిక్ ఆ రోజు కవర్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయాలి. అండ్ ఆల్సో మాకు కూడా లాట్ ఆఫ్ మోటివేషన్ వస్తుంది. ఇంతమంది పిల్లలు మమ్మల్ని ఫాలో అవుతున్నారంటే ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ మోటివేషన్. ఇంకా చేయాలి అని ఆ తపన ఎప్పుడు వస్తుంది? మీ నుంచి ఆ తపన వచ్చినప్పుడు నా నుంచి కూడా ఇంకా చేయాలి అనే తపన వస్తుంది. ఓకే, సో డెఫినెట్గా మనం ఈ టైం టేబుల్ ఫాలో అవుదాము అండ్ అందరికీ కూడా షేర్ చేయండి. సో మనము 18th నుంచి ఫాలో అవ్వబోతున్నాం. దీనికి ముందు ఆల్రెడీ టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ మనం స్టార్ట్ చేసాం. సో 18th లోపు అంటే 16, 17 నేను మీకు ఇచ్చే హోంవర్క్ ఏంటి అంటే టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ కవర్ చేసి రెడీగా ఉండండి. ఓకే, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కవర్ చేసి రెడీగా ఉండండి, సో దట్ ఇక్కడ మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డీల్ చేస్తాం. ఓకే, అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ వస్తాయి. సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీకు వెబ్సైట్లో రెగ్యులర్గా అప్డేట్ అవుతూ ఉంటాయి, అది కూడా నేను చెప్తూ ఉంటాను. సో క్లాస్ని బట్టి అప్డేట్ చేస్తుంటా ప్రాక్టీస్ క్వశ్చన్స్. అండ్ టెస్ట్ కూడా ఎవ్రీ సండే టెస్ట్ ఉంటుంది. ఎవ్రీ సండే టెస్ట్. నౌ
గోయింగ్ ఫార్వర్డ్ వీక్లీ 2 చాప్టర్స్ ఉంటాయని చెప్పాను కదా. సో వీక్లీ 2 చాప్టర్స్ చెప్పినప్పుడు ఆ 2 చాప్టర్స్ టెస్ట్ ఉంటుంది సండే రోజు. ఓకే, అండ్ ఆ టెస్ట్ లైవ్ రావడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను డిపెండింగ్ ఆన్ యువర్ రెస్పాన్స్. ఓకే, సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే, ఆయన చెప్పిన పాయింట్స్ అన్నీ డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ రివిజన్ విత్ ద గేదె లే స్టైల్. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.